హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వైన్ టారో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? హ్యాపీగా ఉండడానికి అయితే ట్రై చేయండి. ఇక మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఆ యూనివర్స్, ఆ డివైన్ మీకు అన్ని విధాలుగా మంచి చేయాలి అనేదైతే కోరుకుంటున్నాను. ఇక ఇవాల్టి టాపిక్ ఏంటంటే, మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత వాళ్ళ బాధ ఎలా ఉంది? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? అనేదైతే చూద్దాము. ఇది టైమ్‌లెస్ రీడింగ్ అండి. మీ ముందుకు ఎప్పుడొచ్చినా గానీ మీకనేది అప్పటి నుంచి మీకు కనెక్ట్ అనేది అవుతుంది. ఈ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ గుర్తుకు తెచ్చుకోండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ నెంబర్ అనేది ఇస్తాను. ఆ నెంబర్కి అనేది కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ పైన ఇస్తాను. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ప్లీజ్ తెలియచేయండి. వీళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని దూరం చేసుకున్నాక హ్యాపీగా ఉండాలని అయితే అనుకుంటున్నారు. రిలేషన్ లో మళ్ళా రియూనియన్ కావాలని అయితే ఉంది వాళ్ళకి. పాస్ట్ ఏదైనా గొడవలు జరిగింటే ఆ గొడవల గురించి మర్చిపోవాలనేది అయితే వాళ్ళకు ఉంది. ఓకేనా? క్లారిఫికేషన్ అయితే తీస్తూ రీడింగ్ చూద్దాము. రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉంటారన్నమాట. నేను క్లారిఫికేషన్ ఇస్తూ రీడింగ్ చూస్తాను. ఇప్పుడు మీ మధ్య ఏదైతే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అనేది వచ్చి మీరు దూరం అయ్యారో, మళ్ళా వాళ్ళు అయితే కలవాలనేది అయితే ఉంది. మీ గురించి చూస్తున్నారు, స్పై చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఫాస్ట్ లో మీకు ఏదైనా న్యాయం చేయలేకపోయింటే కూడా మీకు ఒక న్యాయం చేయాలనేది అయితే ఉంది. ఫాస్ట్ లో మీ ఇద్దరు దూరం అవ్వడానికి, మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అనేది జరగడానికి ఇటు మీ ఫ్యామిలీ, అటు వాళ్ళ ఫ్యామిలీ కూడా కావచ్చు. మీ పర్సన్ మీకు మనసులో ఉన్న ఫీలింగ్స్ కూడా బయట పెట్టలేదు. మీరేం కోరుకున్నారు? కొద్దిసేపు టైం, ఒక మాట, ఒక ముచ్చట అనేది అయితే మీ మనసులో ఉండేది. కానీ ఆ టైం కూడా మీ పర్సన్ మీకు ఇచ్చేవాళ్ళు కాదన్నమాట ఫాస్ట్ లో. మీరు ఏదైనా అడిగితే సమాధానం చెప్పకుండా ఉండడము, మీ పర్సన్ నుంచి ఎలాంటి యాక్షన్ ఉండేది కాదు. మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అనేది కొంతమందికి మనీ పరంగా అనేది డిస్టర్బెన్సెస్ అనేది వచ్చాయి. కొంతమందికి ఆ రిలేషన్ లోనే ప్రాబ్లమ్స్ అనేది వచ్చి మీ ఇద్దరి మధ్య ఆ చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయారు. మీ పర్సన్ కొత్త కొత్త వాళ్ళకి అట్రాక్ట్ అయ్యారన్నమాట. మీరు అడిగినప్పుడు సమాధానం చెప్పకపోవడము, మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడము, ఆ చూద్దాము అని అనడము, మీరు వెయిట్ చేయడం అయితే జరిగింది. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి చారియట్. మీ ఇద్దరి మధ్య దూరం అనేది పెరిగిందన్నమాట. ఫాస్ట్ ఒకరి ఒకరికి నచ్చినట్లు ఒకరు ఉండకపోవడం, ఎడ్డమంటే తెడ్డమనడం, ఎడముఖం పెడముఖం లాగా ఉండడం, మీరు చెప్పింది మీ పర్సన్ వినకపోవడం, మీరు మీ పర్సన్ మీరేమో మీ పర్సన్ చెప్పింది వినకపోయి ఉండొచ్చు, లేదా నన్ను అర్థం చేసుకోలేదు అనే ఫీలింగ్ మీలో ఉండి ఉండొచ్చు. మీ పర్సన్ ఎలా అంటే మీ దగ్గరికి రావాలనేది అయితే ఉంది. ఆన్లైన్ లో స్పై చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు, మీ పిక్స్ చూసుకుంటున్నారు, మీ గురించి తెలుసుకుంటున్నారు. మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ ద్వారా మీ గురించి విషయాలు సేకరిస్తున్నారు.
మీరు ఎలా ఉన్నారు అనేది అయితే కనుక్కుంటున్నారు అన్నమాట. వీళ్ళు ఎదురు చూస్తున్నారు బాగా. కానీ ఒక సక్సెస్ కావాలనేది అయితే ఉంది. మీ పర్సన్ కి మళ్ళా కలవాలి అనేదైతే ఉంది. హ్యాపీగా ఉండాలనేదైతే ఉంది. ఏదైనా ఫాస్ట్ మీ మధ్య గొడవలు జరిగి ఒక బ్రేకప్ అనేది వచ్చింది మీ మధ్య. మీ పర్సన్ కి కోపం అన్నమాట. బాగా కోపము, యాటిట్యూడ్ ఎక్కువ. మీరు కామ్ అండ్ పీస్ఫుల్ గా ఉంటారు. కొంతమంది అలా ఉన్నారు, కొంతమంది కూడా ఇలానూ ఉన్నారన్నమాట. మీ మధ్య బాగా డిస్టర్బెన్సెస్ అనేది బాగా జరిగింది. దాంతో మీ ఇద్దరి మధ్య పెద్ద గొడవలే వచ్చి మీ రిలేషన్ లో ఒక దెబ్బ అయితే పడిందన్నమాట. అలా మీరు కొంచెం దూరం అవ్వడం అయితే జరిగింది. ప్రజెంట్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము. ప్లీజ్ యూనివర్స్, పేజ్ ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫికేషన్. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఏమి చూస్తున్నారు, వీళ్ళ గురించి ఏం తెలుసుకుంటున్నారు, వీళ్ళ కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు, వీళ్ళ పిక్స్ ఎందుకు చూసుకుంటున్నారు, ఏముంది వాళ్ళ మనసులో, ఏం గమనిస్తున్నారు వీళ్ళ గురించి. చూస్తున్న మా వ్యూవర్స్ గురించి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఎందుకలా చూసుకుంటున్నారు, స్పై చేస్తున్నారు ఆన్లైన్ లో. పేజ్ ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫికేషన్. కార్డు కనిపిస్తుందా? ప్లీజ్ యూనివర్స్, ఫోర్ ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్. ఇప్పుడు రావాలి, మళ్ళా హ్యాపీ ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నారు. కారణం ఏంటి, ఏంటి ప్రజెంట్ వాళ్ళ మనసులో ఏముంది, ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. హ్యాపీ ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నారు, మళ్ళా హ్యాపీగా ఉండాలని వాళ్ళ మనసులో ఉంది. కారణం ఏంటి? చూసారా, థర్డ్ పార్టీ వచ్చింది. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది మీ ఫ్యామిలీలో. అలా థర్డ్ పార్టీ అని గోల పెట్టద్దండి. మూడో వ్యక్తి ఉంటేనే కాపురాలు అనేది కూలిపోతాయి అన్నమాట. ప్లీజ్ యూనివర్స్, దట్ అవర్ ఎందుకు జరిగింది, వాళ్ళ రిలేషన్ లో డిస్టర్బెన్సెస్ అనేది ఎందుకు జరిగాయి, మళ్ళా ఎందుకు రీగ్రోత్ కోరుకుంటున్నారు, మళ్ళా కలవాలనేది అయితే ఎందుకుంది, వాళ్ళ మనసులో ఏముంది ఫీలింగ్స్. దట్ అవర్ క్లారిఫికేషన్. ఇలా పెడతాను. బాటమ్ ఆఫ్ ద డెక్, ఇక్కడ కూడా అదే వచ్చిందన్నమాట. మిమ్మల్ని స్పై చేస్తున్నారు, స్టాప్ చేస్తున్నారు, మిమ్మల్ని గమనిస్తున్నారు. ఎప్పుడు ఆన్లైన్ లో ఉంటారా, ఎప్పుడు ఆఫ్లైన్ లో ఉంటారా, మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు, మీ గురించి మ్యాటర్ గ్యాదర్ చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ స్ట్రెంగ్త్ మీరే అన్నమాట. మీరు లేనిది వాళ్ళకి జీవితం లేదు. మీరు ఆ విధంగా చూసుకున్నారు వాళ్ళని. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి అలా జరగట్లేదు.
మీరు వాళ్ళ పట్ల ఒక అంకిత భావంతో ఉంటారు. ఒక డెడికేటెడ్‌గా ఉంటారు. వాళ్ళకి అన్ని విధాలుగా మీరు వాళ్ళ కోసం టైం అనేది కేటాయించారన్నమాట. అలా ఉంది. మీతో రీయూనియన్ కావాలనైతే ఉంది. బాధలో ఉన్నారు. వాళ్ళకి ఎంతమంది ఉన్నా కానీ, వాళ్ళకి ఆఫర్ ఉన్నా కానీ, ఏదైతే మీ మధ్య జరిగింది, ఆ జరిగిన డిస్టర్బెన్స్ గురించే ఆలోచిస్తున్నారు. దాని గురించే బాధపడుతున్నారు. డిప్రెషన్‌లో ఉంటున్నారు. మీతో మాట్లాడాలని, నిర్ణయం తీసుకోవాలని ఆలోచన అయితే చేస్తారు. మీరే గుర్తు రావడం. వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నా కానీ, మీ గురించే ఆలోచించడం, నిర్ణయం తీసుకోవాలి అనుకోవడం, వెయిట్ చేయడం. కానీ ఏదైతే రిలేషన్ వద్దు అనుకుని మీ గురించి దూరమయ్యారో, దాని గురించి బాధపడతారు. దాని గురించి ఆలోచన చేస్తారు. మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు గదా! పాస్ట్‌లో. మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన విషయం అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీకు టైం ఇవ్వకపోవడం, మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు టైం ఇవ్వకపోవడం, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టి మిమ్మల్ని దూరం చేసుకోవడము. మీరు ఎన్ని ఎన్ని రోజులు ఎదురు చూసినా ఫోన్ ఆర్ మెసేజ్ కోసం మీరు ఎదురు చూసారు. వస్తారా అని ఎదురు చూసారు. కానీ మీకెలాంటి రిప్లై ఇవ్వకుండా మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు గదా! అది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. హ్మ్. డిప్రెషన్‌లో ఉంటున్నారు. ఈ వ్యక్తి చెప్పుడు మాటలనేది విన్నారన్నమాట. ఆ చెప్పుడు మాటలు మైండ్‌కి తీసుకున్నారు. వీళ్ళు మంచి వేలో ఉంటే పర్లేదు. చెప్పుడు మాటలు. కానీ చెడు వేలో తీసుకుంటున్నారన్నమాట. వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు వీళ్ళని కట్టిపడేశారు. దానికి లోనయ్యారు మీ పర్సన్ అయితే. కానీ నేనొక ఫూల్ లాగా ప్రవర్తించాను అనేదైతే మీ పర్సన్‌లో ఉందన్నమాట. ఉంది. కానీ హ్యాపీ ఫ్యామిలీ కావాలనైతే కోరుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలనేదైతే ఉంది. ఇక్కడ ఎలా ఉందో హ్మ్. అలాగే రావాలనుంది. ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలనైతే ఉంది. కానీ పాస్ట్‌లో తన తప్పేదైనా ఉన్నా దాన్ని సర్ది చెప్పుకునే విధంగా మీ దగ్గరకొచ్చి ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలనైతే అనుకుంటున్నారు. పాత జ్ఞాపకాలైతే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే మీరిష్టం వాళ్ళకి. మీరిష్టం అన్నమాట. మీరే వాళ్ళ ప్రపంచం. అలా ఉంది. చూద్దాం. ఎందుకు ఆన్‌లైన్‌లో స్పై చేస్తున్నారు? చూస్తున్న మా వ్యూవర్స్‌ని వాళ్ళ పర్సన్ ఎందుకు స్పై చేస్తున్నారు? ఎందుకు అంటే మీకు లైఫ్ లాంగ్ మీకు తోడుంటానని చెప్పారు. మీకొక లైఫ్ ఇస్తాను. ఆహ్, మీ పట్ల డెడికేటెడ్‌గా ఉంటాను. కలిసి జీవితాన్ని పంచుకోవాలి అనుకున్నారు. జీవితాంతం కూడా కలిసిమెలిసి ఉండాలి అనుకున్నారు. ఒక జీవిత భాగస్వామిని చేసుకుంటాను అని చెప్పారు. చేసుకున్నారు. అలా చేసుకొని కూడా మీకు దూరం అవ్వాల్సొచ్చింది అనేదైతే మీ పర్సన్‌లో ఉంది. అలా ఉన్నవాళ్ళు ఒక చెప్పుడు మాటలు వినేసి మీకు దూరమయ్యి ఇప్పుడు ప్రెజెంట్ బాధపడుతున్నారన్నమాట. మీరే వాళ్ళ ప్రపంచం. ఎంతమందున్నా కానీ, ఎంతమందున్నా కానీ వాళ్ళకి మీరే కావాలి. అర్థమవుతుందా? ఎంతమందున్నా వాళ్ళకి మీరే కావాలి. పదే పదే మీరే గుర్తొస్తున్నారు. ఎన్ని జరుగుతూ ఉన్నా, ఏం జరుగుతూ ఉన్నా, ఎన్ని ఫంక్షన్స్ జరుగుతూ ఉన్నా, ఎంతమంది వాళ్ళ ముందు ఉన్నా కానీ మీరే కావాలి. కళ్ళల్లో మీరే మెదులుతున్నారు. ఇలా 24/7 మీరే గుర్తొస్తున్నారు వాళ్ళకి. ఇప్పుడు ఎందుకు చూస్తున్నారు అనంటే, లైఫ్ లాంగ్ మీతో రిలేషన్ కావాలనైతే కోరుకుంటున్నారు. మీతో లాంగ్ లైఫ్ రిలేషన్ కావాలనైతే కోరుకుంటున్నారు. మీకొక జీవిత భాగస్వామిని చేసుకోవాలనేదైతే ఉంది వాళ్ళకి. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. అర్థమవుతుందా? అర్థమవుతుందా అండి? మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారన్నమాట. పాస్ట్‌లో మళ్ళా ఎందుకు హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు వచ్చి. హ్మ్. కారణం ఏంటి అంటే, పాస్ట్‌లో మీకు టైం ఇవ్వకపోయుండొచ్చు. పాస్ట్‌లో థర్డ్ పార్టీ కోసము మీకు టైం కేటాయించలేదు. ఒక ఇంట్లో అయినా ఆ టైం అనేది మీకివ్వలేదు. ఒక ఫ్యామిలీతో గడపలేదు. హ్యాపీగా ఉండాలనుకోలేదు.
ఇంటి గురించి పట్టించుకోకపోవడం, ఎంతసేపు తన స్వార్థంగా ఉండడం, వీళ్ళు తన గ్రోత్ తను చూసుకోవడం అన్నమాట. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ తన టైం అంతా కూడా మనీ మైండెడ్ అన్నమాట. చూసారా? పెంటికల్ అంటే వాళ్ళు సక్సెస్ అవ్వాలి. మీతో టైం కేటాయించినంత మాత్రాన ఏమొస్తుంది? ఆ టైంలో ఇంకొక పని చేసుకోవచ్చు కదా అనేదైతే ఉంది. కానీ ఒక సైడ్ ఏమో తనకుంటున్న బాధ్యతలు, దానివల్ల మిమ్మల్ని దూరం చేసుకున్నారు. అథారిటీ పొజిషన్ లో ఉన్నారు మీ పర్సన్ అయితే. ఒక జాబ్ వల్ల మిమ్మల్ని దూరం చేసుకోండొచ్చు. ఆ తను చేస్తున్న వర్క్ కి న్యాయం చేయాలి అనుకోవచ్చు. కొంతమందికి థర్డ్ పార్టీను ఉన్నారు. ఆ థర్డ్ పార్టీ కూడా ఇది వర్క్ రిలేటెడ్ గా కూడా కనిపిస్తూ ఉంది నాకు. ఎందుకు అని అంటే వాళ్ళకి తన చుట్టూ ఉన్న టీం వీళ్ళొక అథారిటీ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు నలుగురు గురించి ఆలోచించడం, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అంటూ మీకు టైం ఇవ్వకపోవడం, ఆ నలుగురు గురించి ఆలోచించడం మీ పర్సన్. ఏదైనా అడిగితే రీజన్ చెప్పకుండా మిమ్మల్ని ఇలా దూరం చేసుకున్నారన్నమాట. ఇప్పుడు వాళ్ళకి ఆ విలువ అనేది తెలిసొచ్చిందన్నమాట. ఏదైతే థర్డ్ పార్టీ గురించి మిమ్మల్ని దూరం పెట్టారో ఇప్పుడు ఆ విలువ తెలిసొచ్చింది. ఎన్నున్నా ఏమున్నా ఒక మనీనే కాదు జీవితము, చుట్టూ కాదు. ముందు ఫ్యామిలీని చక్కదిద్దుకొని తర్వాత ఏదైనా చేసుకోవాలన్నమాట. అలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు హ్యాపీ ఫ్యామిలీ కావాలనైతే ఉంది. రీయూనియన్ కావాలనైతే ఉంది. మీ ఇద్దరి మధ్య ఎందుకు డిస్టర్బెన్సెస్ అనేది వచ్చాయి అని అంటే వీళ్ళు మీ ఇద్దరి మధ్య ఏదో ప్రాబ్లమ్స్ అనేది వచ్చాయి. అనుకోని విధంగా గొడవలయ్యాయి. అది పెద్ద చిలికి చిలికి గాలిబాన లాంటి గొడవ అన్నమాట. అలా అయింది. ఇదంతా ఎందుకు అయింది అని అంటే మీ పర్సన్ మీకు టైం ఇవ్వకపోవడం, మీకు న్యాయం చేయలేను అనైతే అనిండొచ్చు. నలుగురు గురించి నేను చెప్పాను కదా, ఈ వ్యక్తి ఎక్కువ నలుగురు గురించి ఆలోచించడం. నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో, నన్ను చూస్తే ఇలాంటి వాళ్ళ అని జడ్జి చేస్తారేమో, మీరు ఇలాంటి వ్యక్తులా అని ఆ నలుగురు నన్ను తప్పు పడతారేమో అనుకునే వ్యక్తి అన్నమాట. మీరు అడిగారు ఎందుకు మీరు రావట్లేదని కానీ, ఫోన్ చేయట్లేదని కానీ, ఎందుకు మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నారు? ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? అడిగినప్పుడు ఎందుకు గొడవలు వేసుకుంటున్నారు అని మీరు అడిగిండొచ్చు. ఇప్పుడు వాళ్ళకి రావాలి, మళ్ళా రీగ్రోత్ అవ్వాలనైతే ఉంది. ఏదైతే మీ రిలేషన్ ఒక దెబ్బడి విడిపోయారో మళ్ళా రీగ్రోత్ అవుతూ ఉంది. అవ్వాలనే కోరిక ఉంది. కానీ మీ దగ్గరకు వస్తే మీరు ఎలా నిలదీస్తారో, ఏం అడుగుతారో, ఎందుకు ఇలా చేశావు? ముందు అంత గొడవలు వేసి అంత దూరం అయ్యావు. మమ్మల్ని లెక్క పెట్టుకోలేదు. మమ్మల్ని ఆ ఏం చెప్తారు? నడివీధిలో వదిలేసి వెళ్ళారు కదా! నేను న్యాయం చేయలేను అన్నారు కదా! ఇప్పుడెందుకు వచ్చావు? ఇదంతా నటన లేక ప్రేమ అని మీరు అడుగుతారని భయమేస్తుంది మీ పర్సన్‌కి. ఆ భయంతో అయితే ఉన్నారన్నమాట ప్రెజెంట్. చూడండి. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏదైతే ఫాస్ట్ దూరం అయ్యారో ఇది లాంగ్ డిస్టెన్స్ కనిపిస్తూ ఉంది. మీ ఇద్దరి మధ్య రిలీజియన్ చూపిస్తూ ఉంది. మీ కట్టుబొట్టు మీ కల్చర్ వేరు, వాళ్ళ కల్చర్ వేరు ఇలా చూపిస్తూ ఉంది. మీరు ఇద్దరి మధ్య ఒక అండర్‌స్టాండింగ్ లేకుండా మీరైతే దూరమైనట్లు అనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. చూడండి. ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఎలా ఎదురు చూస్తున్నారో అదే వచ్చిందన్నమాట.
అందుకే 2 డెక్కులు వాడుతున్నాను నేను. ఇప్పుడు ఎదురు చూస్తున్నారన్నమాట. పాస్ట్ ఏదైనా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని దూరం పెట్టుంటే హ్మ్. ఇప్పుడు కావాలనేదైతే ఉంది వాళ్ళకి. మీరే వాళ్ళ బలం. మీరే వాళ్ళ బలం అన్నమాట. ఎందుకంటే మీరు ఆ విధంగా వాళ్ళని కేర్ తీసుకున్నారు. అందుకనే రీయూనియన్ కావాలనైతే కోరుకుంటున్నారు. 88 888 ఎవరికైనా మీకు ఏంజెల్ నంబర్ కనిపిస్తూ ఉంటే క్లెయిమ్ చేసుకోండి. మీకు తొందరలో రీయూనియన్స్ గూడా ఉన్నాయి. 88 కనిపిస్తూ ఉంది. మీకు రీయూనియన్ 8 అవర్స్, 8 వీక్స్ 8 డేస్ అలా పట్టొచ్చు కొంతమందికి. హ్మ్. ఇదే అండి ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ ఎంతవరకు రెజొనేట్ అయింది తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్‌లో తెలియజేసుకోండి. 88 అని క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? ఇది అండి. ఓకే. మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను. ఓకే. బాయ్ అండి.